రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు కీలక అడుగులు వేస్తున్నారా? ఇది ఒక రకంగా మార్పుకు శ్రీకారం అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇక రేపు రాబోతున్న ఉగాది తర్వాత పూర్తిగా ప్రజల్లో ఉండడానికి సిద్ధమవుతున్నారు. అందుకే ఈ నేపథ్యంలోనే తాజాగా పులివెందుల టూరు అనేది. పులివెందుల మీద గతంలో ఎప్పుడూ లేనంతగా దృష్టి పెట్టారు. 3 రోజుల పాటు అక్కడే మకాం వేశారు. ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు. అలాగే పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకి ధైర్యం చెప్తున్నారు. మేము ఉన్నామనే భరోసా కల్పిస్తున్నారు. అలాగే ఒక విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఏంటి జగన్లో ఈ ఆకస్మిక మార్పు అనేవాళ్ళు లేకపోలేదు. ఇదే ఒక కీలక అడుగు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన? పులివెందుల్లో ఏమన్నా పట్టు తగ్గుతుందే అనే ఆలోచన ఏమన్నా దాని వెనక ప్రధాన కారణం అనేది కూడా ఇటువంటి సందేహాల మీదే చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారిది పులివెందుల నియోజకవర్గమే అయినా పులివెందుల వెళ్ళి అక్కడుండి ప్రజల సమస్యలు తెలుసుకునేది చాలా తక్కువే అంటుంటారు. ఇప్పుడు మాత్రం ఒకేసారి 3 రోజులు అక్కడే కూర్చొని ప్రజలతో మాట్లాడడం, మమేకం అవడం, ప్రజా దర్బార్లు కూడా నిర్వహించడం, అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రధానంగా పాల్గొనడం. ఏంటి జగన్ గారి ఆలోచన? ఆయన ఏమన్నా మార్పు ఏమన్నా కనిపిస్తుందా ఆయనలో? అంటే బేసిక్గా పులివెందుల నియోజకవర్గం అనేది వాళ్ళ కుటుంబ నియోజకవర్గం. ఓ రకంగా 50 సంవత్సరాల నుండి ఓటమి ఎరగకుండా వాళ్లే గెలుచుకుంటూ వస్తున్నారు. మధ్యలో ప్రతిఘటనలు ఉన్నాయి, ప్రతిబంధకాలు ఉన్నాయి, కానీ అత్యవసరతోనైనా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఎంపీగా కూడా వాళ్ళే ఏది కోరుకున్నదే జరుగుతూ వచ్చింది. ఒకప్పుడు బాంబుల శివారెడ్డి ఉన్న రోజుల్లో తెలుగుదేశం స్ట్రాంగ్ అక్కడ. ఆయన మరణం తర్వాత అంటే గట్టి పోటీ ఇవ్వగలిగారు ఆ నియోజకవర్గంలో. జిల్లాలో బాంబుల శివారెడ్డి ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడు ఆయన ఉన్నప్పుడు గట్టి పోటీ ఇవ్వగలిగారు. దట్స్ ఇట్, అంతే. అది ఆ నియోజకవర్గం వరకు. బట్ విజయం మాత్రం ఎప్పుడు వీళ్ళదే అవుతా వచ్చింది. కడప జిల్లాలో ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయగలిగాడు బాంబుల శివారెడ్డి. ఓవరాల్ గా జిల్లాకి వచ్చేటప్పుడు, కడపకి వచ్చేటప్పటికి అలాగా అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ వీళ్ళ చేతుల్లోనే ఉంటూ రావడంతో ఒక లెగసీ వచ్చేసింది. దానికి తోడు రాజారెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి. రాజారెడ్డి పొలిటికల్ కాదు, పొలిటీషియన్ కాదు. రాజారెడ్డి కొడుగ్గా రాజశేఖర రెడ్డి అక్కడ బాగా గ్రిప్పు. తను పొలిటికల్గా ఫ్రమ్ ద బిగినింగ్ రాజశేఖర రెడ్డి మొదట్లో డాక్టర్గా నియోజకవర్గంలో మంచి గ్రిప్ వచ్చింది. ఆ తర్వాతన తను ఎమ్మెల్యేగా గెలిచాక జనంతో మమేకం అవడం ఎక్కువ అలవాటు. ఇంకోటి ఏమయ్యేదంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఎప్పుడు కూడా ఈయన ఒక రెబల్ రాజశేఖర రెడ్డి. కాబట్టి ప్రభుత్వాలతో పోరాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా లోకల్గా ఉండేటటువంటి పబ్లిక్లో ఒక హీరోయిజం వస్తుంది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలతో పోరాడేటటువంటి వ్యక్తులకి ఇవాళకి మళ్ళీ ఆ నియోజకవర్గంలో పనులు ఏమి జరగకుండా ఆగిపోవడం ఉండదు. పనులు గ్రౌండ్లో జరుగుతుంటే ఇంకొంచెం అతన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తారు అధికారులు కూడా, లేకపోతే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తాడు కాబట్టి. అలాగా నియోజకవర్గంలో పనులు ఎవరు అధికారంలో ఉన్నా, అది అధికారంలో తమ పార్టీ ఉన్నా ప్రత్యర్థే, ప్రతిపక్షం వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ప్రత్యర్థి. అక్కడ పనులు పర్ఫెక్ట్గా జరిగేది. వీళ్ళ పేరు చెప్తే పని జరిగిపోతుంది. అలాగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పడిపోయింది. దశాబ్దాలు గడిచిపోయినాయి. రాజకీయం సీన్ ఇప్పుడు మారింది. కుప్పంలో చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపించాడు జగన్మోహన్ రెడ్డి. కుప్పంలో అంతకుముందు ఎప్పుడు ఇక్కడ ఎట్లయితే పులివెందుల్లో వీళ్ళు అట్లాగో అక్కడ కుప్పంలో ఆయన అట్లాగా అదే లెగసీ అక్కడ కంటిన్యూ అయింది. అయితే అక్కడ పుట్టలేదు చంద్రబాబు గారు. బట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన కుప్పంలో కంట్రోల్ ఆయన చేతిలోనే ఉంది. చంద్రగిరిలో ఓటమి తర్వాత నుంచి ఆయన కుప్పం ఎంచుకున్నప్పటి నుంచి అక్కడ దర్జాగా సాగిపోతుంది. ఆయన వెళ్ళకపోయినా గెలిచేస్తాడు అక్కడ. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఒక టఫ్ ఫైట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాగా తను సీఎంగా ఉన్న సందర్భంలో అసలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలుస్తాడా లేడా అన్నంత భయాన్ని సృష్టించాడు. చివరికి అక్కడ ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ గెలుపులు, మున్సిపల్ గెలుపులు, ఇవన్నీ చివరికి ఆయన ఇల్లు కట్టుకోలేదన్నది ప్రచారం చేయడం దగ్గర నుంచి జగన్ పదే కాన్సన్ట్రేట్ చేసి కుప్పంలోనే చంద్రబాబుని భయపెట్టాలని చూశాడు. అది చంద్రబాబుకి, లోకేష్కి బాగా కాలింది. ఓ రకంగా చెప్పాలంటే బయటకి చెప్పనటువంటి ఒక అనధికారిక ఒప్పందాలు ఇలా మధ్యన ఉంటాయి రాజకీయ నాయకులకి. ఎవరైతే ప్రధాన నాయకులకు సంబంధించిన నియోజకవర్గాలు కెలుక్కోరు, వీళ్ళు విమర్శిస్తుంటారు అంతే. ఇప్పుడు చిరంజీవి ఉన్నప్పుడు పులివెందులు పోలేదా, పవన్ కళ్యాణ్ పులివెందులు పోలేదా, చంద్రబాబు నాయుడు పులివెందులు పోలేదా, జగన్ కుప్పం పోలేదా,
జగన్ భీమవరం పోలేదా, లేకపోతే గాజువాకు పోలేదా, పిఠాపురం పోలేదా, ఉంటాయి. కానీ అవతల ఉన్నటువంటి ప్రత్యర్థి ఒక పార్టీ అధినేతలు ఉన్నటువంటి ఏరియాల్లోకి వీళ్ళు కెలకరం. జగన్ కెలికేశాడు. దాంతో జగన్కి తన నియోజకవర్గంలోనే చుక్కలు చూపించాలన్నటువంటి ఫీలింగ్ వీళ్ళకి వచ్చింది. అది ప్రాక్టికల్గా అమలు చేయడం బీటెక్ రవికి, అంతకుముందు సతీష్ రెడ్డికి ఎన్నో ఏళ్ళు ఉన్నా ఇవ్వనన్న అవకాశాలు ఇప్పుడు బీటెక్ రవికి ఇస్తున్నారు. ప్లస్ బీటెక్ రవికి సీఎం రమేష్ అండ కావచ్చు, ప్లస్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పట్టు కావచ్చు. మొట్టమొదటిసారి కుప్పం చరిత్రలో ఓటర్ని పోలింగ్ బూత్కి రానియకుండా ఓట్లు వేసుకున్న సందర్భం చూసాం మొన్న. ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ వేసిన స్కెచ్. చివరికి బయట నుంచి వచ్చిన వాళ్ళు పులివెందుల్లో ఓట్లు వేయడం, అసలు ఆ ఊళ్ళల్లో అడుగుపెట్టే దమ్మే లేనటువంటి స్టేజ్ నుంచి పోలింగ్ బూత్కి 100 అడుగులు 100 మీటర్లు కాదు, పోలింగ్ బూత్ ఉన్న రోడ్లో కూడా జగన్ ఓటర్లు రానియకుండా తన్ని తరిమేసినటువంటి స్టేజ్లో పోలీసులు మాట విన్నారు ప్రభుత్వానికి. అంటే ఆ స్థాయిలో తిరగబడలేకపోవడం ప్రజలు అన్నటువంటి సిచ్యుయేషన్ చూశాక, ఎందుకని గ్రౌండ్ లెవెల్లో చూస్తే రాజశేఖర్ రెడ్డి జనంతోనే ఉండేవాడు, జనమే ప్రాణం కింద భావించేవాడు తను సీఎం అయ్యే వరకు కూడా. సీఎం అయిన దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి తరపున భాస్కర్ రెడ్డి వీళ్ళు చూసుకుంటుండేవాళ్ళు. వివేకానంద రెడ్డి మెయిన్ కీ రోల్ పోషించేవాడు. వివేకానంద రెడ్డి రాజశేఖర్ రెడ్డిలో అయిన లోటు ఎప్పుడు రానిలే. అక్కడ రాజశేఖర్ రెడ్డితో ఏం చెప్పాలనుకుంటారో ఏ పనో అవన్నీ వివేకానంద రెడ్డి చేసి పెడతాడు అక్కడ ఆటోమేటిక్గా. అట్లాగా రాజశేఖర రెడ్డి లేని లోటు లేదు, వివేకానంద రెడ్డి నడిపించుకొచ్చారు. వివేకానంద రెడ్డిని పక్కన పెట్టి భాస్కర్ రెడ్డి వాళ్ళని, అవినాష్ రెడ్డి వాళ్ళని నమ్మడం బిగిన్ చేశాక జగన్కి, వివేకానంద రెడ్డికి ఉన్నంతటి మంచి పేరు వీళ్ళకి లేదు అక్కడ. అంటే వివేకానంద రెడ్డికి ఉన్నంతటి యాక్సెస్ వీళ్ళకి లేదు. వాళ్ళందరూ వీళ్ళకి కూడా తెలుసు. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కేసీఆర్ని చూసిన చూపు, కేటీఆర్ని చూసిన చూపుతో కవితను చూడలేకపోతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డిని చూసిన చూపుతో షర్మిలను చూడలేకపోతున్నారు కదా. అదే పరిస్థితి అక్కడ ఇప్పుడు ప్రజెంట్. ఆ ఇంపాక్ట్. ఇంకోటి ఏమైందంటే, ఇతను తండ్రి చనిపోయాక ఆ టైంలో నియోజకవర్గం అంతా తిరిగాడు. కడప ఎంపీగా పోటీ చేశాడు, విజయమ్మ పోటీ చేసింది. ప్రజలు కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. భారతదేశ చరిత్రలోనే రికార్డు మెజార్టీ, ఈ రోజు వరకు ఆ రికార్డు ఎవడు దాట్లా. ఆ స్థాయి ఓట్లు సాధించాడు అతను. అంత ఏది కాంగ్రెస్ సెంట్రల్ అధికారులు ఉండి, రాష్ట్రాల అధికారులు ఉండి ఓ మంత్రి పోటీ చేసి అక్కడ అలాంటి సిచ్యుయేషన్లో దెబ్బతిన్నారు. అంత ఘనంగా చూసుకున్నాక జనంతో ఆ రోజున సరే గెలిచాక కొన్ని రోజులకి పాదయాత్ర, ఏది అప్పుడేం పాదయాత్రలు కాదు కదా ఆ టైంలో, జనంతో ఎంతవరకు ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆయన తక్కువ ఉన్నాడు. 14 తర్వాతన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు అప్పుడు. అంటే అంతకుముందు డైరెక్ట్ గెలిచాడు, గెలిచిన తర్వాత జనంతోనే ఉన్నాడు. 14 తర్వాత కూడా జనంతోనే ఉన్నాడు. పాదయాత్ర చేయడం బిగిన్ చేసినప్పటి నుంచి వాళ్ళ నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో లేడు. పాదయాత్ర బిగిను 3 ఏళ్ళు పాదయాత్ర జనంలోనే ఉన్నాడా. ఆ టైంలో కార్యకర్తలు కలవాలంటే పాదయాత్ర దగ్గరికి వెళ్ళి కలగలవని ఈయన అక్కడ కలిసే సీన్ లేదు కదా. సీన్ కట్ చేస్తే ఆ వెంటనే సీఎం అయిపోయాడు. సీఎం అయ్యాక ఇక్కడికి వస్తే బ్యారికేడ్లు వచ్చేసినాయి, రానియరు. ఈయన రానియమని చెప్దామన్నా అక్కడ ఈయన బయటకు వచ్చి చెప్పలేడు. బయట ఉన్న నాయకులనే లోపలికి రానియరు పోలీసు. సొంత నియోజకవర్గ ప్రజలకు కొంచెం దూరం అయ్యారు జగన్. ఎలాగైనా దూరం. 5 సంవత్సరాలు సీఎం గా ఉన్నప్పుడు జగన్ ని గెలవడం గగనం అయిపోయింది. అంతకుముందు పాదయాత్ర 3 ఏళ్ళు, 8 సంవత్సరాలు. ఒక మనిషి జీవితంలో 8 ఏళ్ళు అంటే అంత పెద్ద విషయం. అదే మొన్న జడ్పీటీసీ ఎన్నికలకు దెబ్బ కొట్టింది అంటారా? అంతే. అంటే తెగించడం ఎందుకు, మనం పట్టించుకొని జగన్ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలా. జగన్ కుటుంబం అంటే అభిమానం ఉంటుంది. రేపు పొద్దున మెయిన్ ఓటేసుకుందాం, రేపు మెయిన్ ఎలక్షన్స్ లో చూసుకుందాం. ఇటు ఎట్లా ఆళ్ళతో స్ట్రగుల్ అయ్యి కేసులు పెట్టించుకుంటే ఎవడు పట్టించుకుంటాడు మనల్ని, ఎవడు కాపాడతాడు మనల్ని. అంతకుముందు ప్రాణం పెట్టి అవసరమైతే పొడి చేసేవాళ్ళు అనమాట. అలాంటి స్టేజ్ నుంచి మారిపోయింది అనమాట. అంటే పులివెందుల్లో జగన్ నిర్లక్ష్యం వల్ల వైసీపీ మీద వచ్చిన వ్యతిరేకత టీడీపీకి పాజిటివిటీగా మారుతుందా? అంతే అంతే. అంటే అది పాజిటివిటీ అవ్వలేదు ఆ టైంకి, వీళ్ళు పట్టించుకోవాలి జగన్. అంటే ఆల్టర్నేటివ్ పాజిటివ్ అంటే వాళ్ళు క్యూ లైన్ లో ఉండి ఓట్లు వేసుంటే వేరు. ఓట్లు వేయనివ్వని పరిస్థితుల్లో తిరగబడే తత్వం లోపించింది. జగన్ కోసం మనం ఎందుకులే తెగించడం అనే ఫీలింగ్ వచ్చింది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు చూశాడు కదా
మీరు చూడండి 2019 తర్వాత జగన్ అధికారులకు వచ్చి కుప్పం దెబ్బ కొట్టాక అంతకుముందు అప్పుడప్పుడు ఏదో 5 ఏళ్లలో 2 సార్లు 3 సార్లు వెళ్ళిన చంద్రబాబు నాయుడు కుప్ప నియోజకవర్గం. ఆ తర్వాత 22, 23 తర్వాత అనేక సార్లు వెళ్ళాడు. భువనేశ్వర్ గారు అక్కడ కూర్చున్నారు ఎలక్షన్స్ కోసం, స్వయంగా కూర్చుని నడపాల్సి వచ్చింది ఆవిడ. 24 తర్వాత కూడా ఇప్పటికీ చూస్తుంటే 3 నెలలకు ఒకసారి అక్కడికి వెళ్తున్నారు, 2-3 రోజులు టైం పెట్టుకుంటున్నారు ఆయన. అలాగే ఇప్పుడు జగన్ కూడా తన నియోజకవర్గంలో అదే జరిగిపోతుంది అనే ఫీలింగ్ పోయింది. ఇప్పుడు ఖచ్చితంగా తిరుగుతున్నారు అనమాట. ఇప్పుడు అది స్పష్టంగా కనబడుతుంది. భయం మొదలైంది అనుకోవాలా సార్? నిజంగా పట్టుకోల్పోయే పరిస్థితికి వైసీపీ వచ్చేసిందా పులివెందులో? ఖచ్చితంగా. మొన్న ఎప్పుడైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ అప్పుడు నేను చెప్పినట్టే కుప్పంలో ఎలా భయపెట్టారో ఇప్పుడు పులివెందులో ఎలాంట భయపెట్టగలిగారు. ఎవరు ప్రత్యర్థుల వ్యూహంలో గిలగిల్లాడాడు, వాళ్ళని విలవిల్లాడించాడు. ఇప్పుడు ఈయన గిలగిల్లాడుతున్నాడు, అందుకని అన్నిసార్లు తిరగాల్సి వస్తుంది. సార్ ఒకటి, జనంలోంచి వచ్చిన నాయకులకి ఎవరికైనా, రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్ గారికి కానీ ఎవరికైనా సరే ప్రజలు బాగా ఎక్కువగా దగ్గర చేసేసుకుంటారు. క్యాడర్ అంతా మాతో ఉండాలి, మమ్మల్ని కలవాలనే ఫీలింగ్లో ఉంటారు. కానీ అది వైఎస్ఆర్ సక్సెస్ అయ్యారేమో కానీ ఆ విషయంలో జగన్ ఫెయిల్ అవుతున్నారా? క్యాడర్ను దూరం పెట్టడం, క్యాడర్తో కలవలేకపోవడం. ఒక అధికారంలో ఉన్నప్పుడు అంటే కుదరదు, అది వదిలేద్దాం. అధికారంలో లేకపోయినా కనీసం క్యాడర్ను దగ్గరికి రానివ్వకపోవడం, అదే మైనస్ అవుతుందా? ఇప్పుడు దాన్ని రిపేర్ చేసే కార్యక్రమం పులివెందుల్లో స్టార్ట్ అయిందా? పాయింట్ ఏంటంటే నాయకుడు సీఎంగా ఉన్నాడు వచ్చి రోజు ఆడే కూర్చుని ఆడ చేస్తాడు. అధికారంలో ఉన్నప్పుడు కాదు, ఈవెన్ విడిగా ఉన్నప్పుడైనా సరే. రాజశేఖర రెడ్డి అక్కడ కూర్చునేవాడు కాదు కదా, అతను చూసుకునేవాడు వివేకానంద రెడ్డి. కుటుంబానికి సంబంధించి సొంత తమ్ముడు కావడం, ప్లస్ అక్కడ ఏ పనైనా జరిగిపోద్ది వివేకానంద రెడ్డితో. అలాంటి ఆత్మీయత కూడా ఉంది, పబ్లిక్ కూడా అలా ఫీల్ అయ్యారు అక్కడ. ఆ లెగసీ ఇక్కడ వీళ్ళకి కుదరలా జగన్కి. వివేకానంద రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తరహాలో అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సెట్ అవ్వట్ల. జగన్ ప్రొజెక్ట్ చేస్తున్నాడు అవినాష్ రెడ్డిని. అవినాష్ రెడ్డి చదువుకున్నాడు, వివేకానంద రెడ్డి మాసు, అవినాష్ రెడ్డి క్లాసు. అది సమస్య అవుతుంది. అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి లాంటోడు కాదు, అది సమస్య అవుతుంది అక్కడ. అంటే జగన్ లేకపోయినా నియోజకవర్గాన్ని నడిపించే సరైన నాయకుడు జగన్ వెంట లేడు. అవినాష్ రెడ్డి సమస్య చేయలేకపోతున్నాడు ఆయన, అంతే. అది మైనస్ అవుతుంది, అంతే. సార్ ఒక రకంగా ఇదేమన్నా ఒక కీలక అడుగు అనుకోవచ్చా? నిజంగా రేపు ఉగాది తర్వాత ప్రజల్లోకి అన్ని నియోజకవర్గాలు తిరిగే ఆలోచన ఏమన్నా స్టార్ట్ చేస్తున్నారా జగన్? చెప్పారు కదా, మనం ముందు బస్సు యాత్రలు వెళ్తాం, వెళ్ళి అక్కడ నియోజకవర్గాలతో సమీక్ష చేస్తాను, ఆ తర్వాత పాదయాత్ర చేసుకొస్తాను ఒక ఏడాది తర్వాత అనేది ఉంటాయి అవన్నీ. అంటే జగన్ 2.0 అనేది చూడాలి ప్రజలు అని అనుకుంటే ఆ యాక్షన్ ప్లాన్ అనేది ఎక్కడి నుంచే మొదలు పెట్టబోతున్నారా? పులివెందుల నుంచేం కాదు అదేమి, బేసిక్గా తర్వాత ఎట్లా విడుపుల పైనుంచి బయలుదేరతాడు అవన్నీ. ప్రస్తుతానికి అంత దూరం కాదు ఈ ఇష్యూ. ఇది పులివెందుల రొటీన్ కార్యక్రమం అనమాట. ఇదివరకటికి మళ్ళీ కాకుండా నెలకు 2 నెలలకు ఒకసారి వెళ్ళి 3-4 రోజులు ఉంటున్నాడు అక్కడ, అంతే. అంటే బంధువులు కూడా కొంచెం దూరం చేసుకున్నారు జగన్ అనేది. నిన్న ఆమె రాజారెడ్డి గారి సోదరి కమలమ్మ గారిని ఎవరినో కలిశారంట కదా, బంధువులు కూడా దూరం పెట్టారు. ఇప్పుడు ఏమన్నా కుర్రోడి కిందన వాళ్ళందరి ఇళ్ళకి తిరుగుతుండే కుర్రోడు, అప్పుడు నాన్న చనిపోయినప్పటి నుంచి తక్కువ ఇంటరాక్షన్. ఈ రాజకీయ పనులే సరిపోతాయి కదా, ఇప్పుడు కాస్త టైం స్పెండ్ చేస్తున్నాడు అనమాట. ఒక రకం బంధువులకి దగ్గర చేశారు చంద్రబాబు గారు జగన్ని. అంటే స్వతహాగా కూడా జగన్ గారిలో ఏమన్నా మార్పు వచ్చింది అనుకోవచ్చా దీంతో? మొన్నటి ఎన్నికల తర్వాత మాత్రం చాలా మార్పు వచ్చింది, ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కార్యకర్తలు. ఇంకా కూడా రావాలేమో, ఇంకా చాలా కావాల్సి ఉంది. రైట్. చూద్దాం. మొత్తానికి పులివెందుల పర్యటన మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త ఆలోచన అయితే తెరమ తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు కనిపిస్తుందా అధికారం కోల్పోయిన తర్వాత? అలాగే మొన్న జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పులివెందుల నుంచి అక్కడ ఓటమి పాలైన తర్వాత. అయితే ఈ మార్పు ఎంతవరకు రేపు 2.0కి జగన్ 2.0కి కలిసి వస్తుంది? యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది?